వ్యాస్ట్ కెరియర్ మీది, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ అఖిల్ గారు 10-11 ఇయర్స్లోనే మీరు మీ లైఫ్లో మీ కెరియర్లో ఎంత చూసారో అంతా చూసేసారు. అండ్ ఎక్కడ చూసారండి? చూసారండి సార్. సార్ అంటే యాజ్ ఏ ఫాదర్ చాలా అంటే నాకు బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే, నాకు ఇండస్ట్రీలో ఎవరు చెప్పినా సినిమా గురించి నాకు సార్ చాలా కథను నమ్మారు అని చెప్పి అందరూ చెప్పేవారు. సో యాజ్ ఏ ఫాదర్, ఒక ఫ్యామిలీగా, లేకపోతే ఒక ఫ్యామిలీ లెగసీగా, హౌ ఇంపార్టెంట్ ఈజ్ దిస్ ఫిల్మ్ ఫర్ యూ, మీ పర్సనల్గా? ఇట్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫాదర్ హూ హ్యాస్ అ సన్ అండ్ హూస్ డూయింగ్ సంథింగ్. ఇట్స్ యాజ్ ఇంపార్టెంట్. ఏ తండ్రికైనా బిడ్డ బాగుంటే ఒక యూ ఫీల్ హ్యాపీ. యూనో, బిడ్డ బాగుంటే, బిడ్డకి బాగా సక్సెస్ వస్తే యూ ఫీల్ హ్యాపీ, సేమ్ హ్యాపీనెస్. అండ్ నిజంగా లాస్ట్ ఫిలిం ఇంత నేను బాగా ఇన్వాల్వ్ అయి చేసింది మనం. అది కేవలం నాన్నగారి కోసం చేశాను. ఆయన నా తండ్రి, ఈయన నా బిడ్డ. సో ఇది అఖిల్ కోసం ఇంత ఇన్వాల్వ్ అయి చేసింది ఈ కథ. అండ్ అందరూ దే యూస్ టు కమ్ టు మీ. నేనేదో సెట్స్కి వెళ్ళి చేయటం కాదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్టోరీ. ఆ స్టోరీ తమన్తో మాట్లాడతాం అప్పుడప్పుడు మ్యూజిక్ గురించి, అట్లాగే మన నందుతో మాట్లాడతాం సినిమా గురించి. ఇట్ ఈస్ జస్ట్ ఏ తండ్రి అయినా తన బిడ్డ కోసం ఒక సక్సెస్ కోరుకుంటారు చూడండి, అంతే. అంతకనే మనంలాగా ఒక మెమరబుల్ ప్రాజెక్ట్ అవుతుందంటారా? సీ, దట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. నేను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నేను చేశాను. వాట్ ఐ హ్యావ్ డన్. అండ్ రేపు మనంలాగా ఒక క్లాసిక్ అవుతుందా, మనమంత రెస్పాన్సిబిలిటీ, మనమంత బాగుంటుందా అనేది ఇట్ ఈస్ హౌ పీపుల్ యాక్సెప్ట్. ఇది ఇందాక అఖిల్ అన్నాడు చూడండి, ఆ అఖిల్ని కాదు, లెనిన్ అనే క్యారెక్టర్ని మీ ఇంటికి, మీ గుండెల్లో పెట్టుకుంటే తప్పకుండా అవుతుంది. However, best of luck to the most exciting team of Lenin. And మీరు ఇప్పటి వరకు క్రియేట్ చేసిన మ్యూజిక్ సూపర్ డూపర్గా ఉంది. అండ్ విజువల్స్, ప్రమోషనల్ కంటెంట్ హ్యాస్ బీన్ రియల్లీ స్టన్నింగ్. And I wish that it is a path-breaking film for Akhil in his career. It is really promising. That is what my heartfelt opinion on that. And Nagarjuna garu, ఇప్పుడు ఈ సినిమా అంటే అఖిల్ ఇప్పటి వరకు చేయని కైండ్ ఆఫ్ ఆ రగ్డ్, ఆర్గానిక్, రూటెడ్, రఫ్, టఫ్ ఆ లుక్ ఏదైతే ఉందో దానిలో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. పబ్లిక్ ఒపీనియన్ కూడా అదే. వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఫీలింగ్ అండి? అంటే అఖిల్లో మీరు కనిపించారా? మీకు మీ సక్సెస్ కనిపించిందా? మీ రేపటి భవిష్యత్తు కనిపించిందా అఖిల్లో మీకు? రేపటి భవిష్యత్ ఎప్పుడో కనిపించిందండి. అంటే ఈ సినిమా ద్వారా లేదు, సే నథింగ్. ఐ మీన్, ఇది చెప్పడం కష్టం, ఎలా ఆన్సర్ చేయాలి. ఇందాక చెప్పాను, ఆయనకి చెప్పాను కదా, తండ్రికి ఉండే, ఏ ఫాదర్కైనా ఉండే. నేను తండ్రిగా అడగలేదు సార్. యూఆర్ ఎ వెటరన్ యాక్టర్, వెటరన్ హీరో, చాలా పెద్ద కమర్షియల్. యూ సీన్ లాట్ లోస్ అండ్ హైస్ ఆఫ్ ఎ కెరీర్ యాజ్ ఎ సబ్స్టాన్షియల్ కెరీర్. If you are given to make a comment on Akhil's basing on this film, because everybody is expecting, the expectations are at a very higher scale. Yes. For this film. That is always been a problem. నేను మొన్న చెప్పాను, నేను ఫస్ట్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు నాది 250, ఇది నాన్నగారు 250 చేశారు. నాగేశ్వరరావు గారు అంత బాగాలేడు అన్నారు నా ఫస్ట్ ఫిల్మ్కి. సో దట్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ హిమ్. సో లెట్ us not compare my career to his career. అది చేయకూడదు. అది it is no comparison, sir. It's no comparison. It's a pure feeling that is really murmuring. Pure feeling is ఇందాక స్టార్టింగే చెప్పాను, ఈ సినిమా has been a wonderful experience. Great. And from the beginning to the making till yesterday also, నిన్న కూడా చాలా చక్కటి ఎక్స్పీరియన్స్. వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. మా అందరికీ బాగా ఇష్టమైన సినిమా, ప్రేమించి చేశారు ఇక్కడ టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్ట్ కానీ, వీళ్ళందరూ ఈ సినిమాలో. సో అదే ప్రేమ రేపు ఆడియన్స్కి
చూపించబోతున్నాము, వాళ్ళకి అప్పచెప్తున్నాము. అండ్ వీఆర్ హోపింగ్ వాళ్ళు సేమ్ దే విల్ రెసిప్రికేట్. ఫెంటాస్టిక్. అఖిల్ అతను నందు కథ చెప్పగానే యూ యాక్సెప్టెడ్ టు టేక్ అప్ ద రోల్ అండ్ ది ఛాలెంజ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ అటైర్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే. బట్ వెన్ యూ వెంట్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్, ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించుకుంటున్నప్పుడు, పెర్ఫార్మెన్స్కి ముందు నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ మెంటల్ ఛాలెంజ్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్డ్ ప్రాక్టికల్లీ ఆల్ త్రూ ద షూటింగ్? Face it, sir. We did some workshops, but most importantly was letting go of myself. I think చాలాసార్లు మనం ఈ సినిమాకి ఎక్కువ ఇచ్చేయాలి, 100% ఐ మీన్ 100% ఎఫర్ట్ ఇచ్చేయాలి, ఎంజిన్ని ఓవర్ రెవ్ చేస్తాం. ఆ ఓవర్ రెవ్ అవ్వడం వల్ల వీల్ స్పిన్ అయిపోతాయి. సో దాన్ని లెట్ గో ఆఫ్ మై ఇన్నర్ ఎనర్జీ అండ్ కమ్ యాజ్ అ కామ్ లెనన్. Lennon is a very calm character. He speaks very calmly. He operates very calmly. He's a leader. He's an organizer in the film. ఆయన థాట్ ప్రాసెస్ టు ట్రాన్స్లేటింగ్ టు బాడీ యాక్షన్ చాలా స్మూత్గా జరుగుతుంది. సో టు డూ దట్ ఐ హ్యాడ్ టు లెట్ గో ఆఫ్ లాట్ ఆఫ్ మై ఎనర్జీ. సో దట్ వాస్ ద యాక్చువల్ ఇంటర్నల్ ప్రెప్ ఐ వెంట్ త్రూ. అండ్ ఐ థింక్ వన్స్ దట్ హ్యాపెండ్, ద పర్ఫార్మెన్స్ విత్ నందు, వన్స్ వీ వర్క్డ్ ఆన్ ద వర్క్షాప్స్, ఇట్ వాస్ వర్కింగ్ వెరీ స్మూత్లీ. ఓకే, బట్ బిఫోర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, యా, మీరు ఎప్పుడైతే వైలెంట్ అఖిల్ కమ్స్ ఆన్ టు ద స్క్రీన్, ద వైలెంట్ అఖిల్, అవును, దెన్ ఆ సీన్ చేసే ముందు లేదా ఆ క్యారెక్టర్లోకి వెళ్తున్న ముందు, అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రైలర్లో క్లైమాక్స్, ఆల్ ఆఫ్ దట్. సీ సార్, అప్పటికి మేము అది షూట్ చేసేసరికి వి ఫినిష్ ద ఫిల్మ్. ఓకే, సో ఐ అండర్స్టూడ్ ద ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ అండర్స్టూడ్ వై దిస్ క్యారెక్టర్ ఇస్ డూయింగ్. అసలు ఇతను నరుక్కుంటూ పోతున్నాడు, ఓకే, ఊరికే బేస్లెస్ వైలెన్స్ కాదు ఇది. ఓకే, ఇది డీపర్ ఎమోషన్. సో ఐ నో వేర్ దిస్ క్యారెక్టర్స్ జర్నీ హెస్ స్టార్టెడ్ అండ్ వాట్ హీస్ ఫీలింగ్ రైట్ నౌ. ఐ రియలీ ఫీల్ ఇట్ బికాస్ ఐ ఫినిష్ ద ఫిల్మ్ అండ్ హీస్ రిటన్ ఇట్ సో ఆర్గానిక్లీ. నాకు జెన్యున్గా నేను లోపల ఫీల్ అయ్యాను బికాస్ ఐ బిలీవ్ ద క్యారెక్టర్, ఐ బిలీవ్ ద స్టోరీ. సో బై దెన్ ఇట్ వాస్ కమింగ్ న్యాచురల్. ఫెంటాస్టిక్. He's written it like that. Organic కథ నుంచి వస్తుంది మొత్తం. సో ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ ఇట్. ఇట్స్ కమ్ ఫ్రమ్ ద స్టోరీ. గ్రేట్. తమన్కి హిట్స్ ఏం కొత్త కాదు, కానీ నందు బెస్ట్ ఆఫ్ లక్, పెద్ద హిట్ కావాలని సినిమా. లుక్ ఫార్వర్డ్ టు ఇట్. భాగ్యశ్రీ గారు, అఖిల్ గారు, భాగ్యశ్రీ గారు, ఈ మూవీకి రిలీజ్కి ముందే భారతి క్యారెక్టర్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పాత్రల కోసం మీరు వెంటబడుతుంటారా? అలాంటి పాత్రలే మిమ్మల్ని వెంటాడుతాయా? Sorry, can you please? So I think Bharti is very close to my heart because it was very easy to play her because I'm like that personally with my family, with my close friends. So I think our energy, I took it on set, and definitely I